అందరు చెప్పండి, బులేసు మసీకి జై. మనమేమో ప్రతిరోజు పని చేసి తింటూ ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనం మంచిగా పెరుగుతాం, మనం తుజాగ్గా ఉంటాం. కానీ లోపల ఒకటి ఉంది, మన ప్రాణం. ఏంటి చెప్పండి? మన జీవం, మన ఆత్మ. దానికి నువ్వు బువ్వ పెడితే సరిపోదు. ఏం పెడితే సరిపోదు? కూర పెడితే సరిపోదు. దానికి కూడా ఒక ఆహారం అనేది కావాలి. అంటే దేవుడు దానికి కావాలా? ఎవరు కావాలా? దేవుడు కావాలి. అందుకే దేవుడు లేకుండా ఈరోజు చాలా మంది ఎన్ని బాధలు పడుతున్నారంటే, ఎంత చింతలోకి పోతున్నారంటే, ఎంత దుఃఖంలోకి పోతున్నారంటే, ఎంత విచారంలోకి పోతున్నారంటే, ఎంత ఏమంటారు గందరగోళంలోనికి పోతున్నారంటే, చాలా కష్టంలోనికి వెళ్ళిపోతున్నారు. ఏమంటారంటే ఎన్ని పైసలు ఉన్నా, ఎంత తిన్నా, ఎన్ని భూములు ఉన్నా, ఎన్ని ఇండ్లు ఉన్నా నా ప్రాణం ఏమీ బాగలేదు అంటారు. ఏమంటారు చెప్పండి? నా ప్రాణం ఏమీ బాగలేదు, ఎందుకో నా మనసు ఈరోజు మంచిగా లేదు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానికి కూడా భోజనం కావాలి, దానికి కూడా ఆహారం అనేది కావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే కులమనో మతమనో, కొంతమంది కొంతమంది వెళ్ళకనో ఏవేవో పద్ధతుల ద్వారా జీవిస్తున్నారు. కొంతమంది ఏమో పండగలప్పుడు మాత్రమే వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు చెప్పండి? పండగలప్పుడు మాత్రమే వెళ్తారు. దేవుడు పండగలప్పుడు రమ్మని పండగలు పెట్టలే. ప్రతి ఆదివారము నా దగ్గరికి రండి, ప్రతి ఆదివారము మీ ప్రాణములకు విశ్రాంతిని పొందండి, ప్రతి ఆదివారము హల్లెలూయా హల్లెలూయా అని దేవుడు పెట్టిన దినం ఇది. మనం నిజంగానే ఈరోజు పండగ చేసుకోవడం చాలా సంతోషకరమైన దినం. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో ఈ పండుగ ఎలా వచ్చింది, అసలు ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు జరుపుకోవాలా? ఇది చాలా గొప్ప విషయం. హల్లెలూయా. మనకి ఏం జరుగుతుంది, మనం ఏమైపోయి ఉన్నాము మనుషులము. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు నేను బోధిస్తూ వస్తున్నాం, చాలాసార్లు మనం వివరించుకుంటున్నాం. మనము ఒక ఏజ్లోనికి వచ్చినాక, మనం విద్యావంతులైనాక, మనం కొంచెం వివేకంలోనికి, తెలుగులోనికి వచ్చినాక, మరి అందరు చేసినట్లుగా మనము చెయ్యకూడదు. మనం నిజమును తెలుసుకోవాలి, సత్యమును తెలుసుకోవాలి, లేఖనంలో రాయబడిన విషయాలు మనము తెలుసుకోవాలి. హల్లెలూయా, బులేసు మసీకి. ఎందుకంటే గుడ్డెద్దు చేయబడ్డట్టుగా అందరు చేశారులే మనం చేద్దాం, అందరు పోయారులే మనం పోదాం, అందరు చూశారులే మనం చూద్దాం అని కాకుండా మనకంటూ వ్యక్తిగతంగా పర్సనల్ గా తెలిసి ఉండాలా. నువ్వు ఎందుకు చేస్తున్నావో, నువ్వు భక్తి ఎందుకు చేస్తున్నావో, పూజ ఎందుకు చేస్తున్నావో, ఆరాధన ఎందుకు చేస్తున్నావో, ఎవరిని కొలుస్తున్నావో నీకు తెలిసి ఉండాలా. ఎలా ఉండాలా? నిజంగా నువ్వు తెలిసి ఉండాలా. నువ్వు దేన్ని మొక్కుతున్నావో, దేన్ని ఆరాధిస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నీకు తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సార్లు వాళ్ళు చేశారులే, వీళ్ళు చేశారులే, పెద్దోళ్ళు చేశారులే అని మనము ఫాలో అవుతూ ఉంటాం, వారిని వెంబడిస్తూ ఉంటాం. నేను అంటే అలా కాదు. మనం తెలుసుకోవాలి, మనం పెద్దగా అవుతున్నాం, మనం ఒక ఏజ్కి వచ్చాం, లేదా మనకు చదువు వచ్చింది, గ్రంథాలు ఉన్నాయి, చరిత్ర ఉన్నది, నిజం ఏంటి, నిజం కానిది ఏంటి, సత్యం ఏంటి, సత్యం కానిది ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, చేదు ఏది, తీపి ఏది, చీకటి ఏది, వెలుగు ఏది తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఒక్కొక్క ప్రాంతంలో ఈ భూమి మీద మనుషులు తయారు చేసిన అనేకమైన పద్ధతులు, ఆచారాలు, విధి విధానాలు ఉన్నాయి. మన భారతదేశంలో అయితే చాలా ఉన్నాయి. మతాలు కూడా ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? మతాలు, కులాలు ఉన్నాయి. కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన విధానాన్ని ఆచరించడం, పూజించడం, కొలవడం, సేవించడం, వెంబడించడం అనేవి జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఏరియాలో అయితేనేమో ఎస్సీ వారు యేసయ్యను నమ్ముకుంటారు,
ఇంకొక ఏరియాకి వెళ్తే బాపనోళ్ళు యేసయ్యను నమ్ముకుంటారు. కొన్ని ఏరియాకి వెళ్తే రెడ్డి వాళ్ళు యేసయ్యను నమ్ముకుంటారు. కొన్ని ఏరియాకి వెళ్తే ముసల్మాన్స్ యేసయ్యను నమ్ముకుంటారు. వాళ్ళే పాస్టర్లు అయ్యారు. హల్లెలూయా. అంటే ఒక్కొక్క ప్రాంతంలో, అంటే మొత్తానికి చెప్పాలంటే ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన భక్తి కాదు. హల్లెలూయా. లేదా ఒక్క ప్రాంతానికి సంబంధించిన ఆచారం అనేది కాదు. మనం లేఖనంలో పరిశుద్ధ గ్రంథము ఒకవేళ ఆసక్తి మీకుంటే, ఆశ మీకుంటే, మాదిగోడైనందుకు క్రైస్తవులుగా, లేదా ముస్లిమ్స్ అయినందుకు క్రైస్తవులుగా, లేదా హిందూస్ అయినందుకు క్రైస్తవులు కాదు. లేఖనంలో రాయబడిన ప్రకారము ఎవరు ఆయనను విశ్వసిస్తారో, ఎవరు ఆయనను తెలుసుకుంటారో, ఎవరు ఆయనను వెంబడిస్తారో, ఎవరు నిజముగా ఈయన దేవుడు అని ఆయనలో దైవత్వములు ఏంటిది, ఆయన చేసిన గొప్ప కార్యాలను తెలుసుకుంటారో, ఆయన చేసినవి నేను చెప్తాను, భూమి మీద ఇంకా ఎవరు కూడా చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తాం ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలైంది? కొన్ని వేల సంవత్సరాలైంది. ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది పేరుగాంచిన వారు, మహనీయులు, మహాత్ములు, గొప్పవారు చాలా మంది జన్మించారు. కానీ వారందరికీ మరణం అనేది వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? చావు అనేది వచ్చింది, అందరికీ వచ్చింది. ఎట్లా వచ్చింది? మానవుడు తనకు తానుగా తెచ్చుకున్నది. దేవుడు లేదా దేవుని లెక్క చేయకుండా, దేవుడు ఎవరో తెలియకుండా మానవుడు బేకంట మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే మరణం వచ్చిన తర్వాత అందరూ మరణిస్తున్నారు. హల్లెలూయా. అందరూ మంచివారు, చెడ్డవారు, గొప్పవారు, ఉన్నవారు, లేనివారు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా అందరూ చనిపోతున్నారు. చనిపోయి సమాధిలోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఒక పండగగా, ఒక ఈస్టర్గా, ఒక సత్యం ఏమి తెలుసుకోవాలంటే, చరిత్ర గాని నిజము, రుజువు, మన కళ్ళకి ఇప్పటికీ కనిపించే సత్యాలు మనకు ఉన్నాయి. అదేంటి అంటే, చనిపోయిన వారందరూ కూడా సమాధిలో ఉండి కుళ్ళిపోయినారు. వారి సమాధులు మన మధ్యలో కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కొంతమంది ఉన్నారు. అయితే చనిపోయి తిరిగి లేచిన ఏకైక దేవుడుగా, ఏకైక వ్యక్తిగా, ఖాళీ అయిన సమాధి ఈ భూమి మీద ఎవరిదైనా ఉన్నదా అని అంటే అది కేవలము నజరేయుడైన యేసయ్యది. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందుకే చెప్పడానికి ధైర్యం, ఆయన దేవుడుగా పూజించడానికి ధైర్యం, ఆయనని వెంబడించడానికి ఒక ధైర్యం. హల్లెలూయా. ఆయన గురించి మనము లేఖన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆయనను గురించిన సంగతులు ధ్యానిస్తే, మనం చదువుకుంటే, వివరించుకుంటే ఒక అద్భుతమైనది. ఆయన పుట్టుక ఒక అద్భుతమైనది. హల్లెలూయా. ఆయన పుట్టుకనే ఒక అద్భుతమైనది. అది క్రిస్మస్ గా ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. హల్లెలూయా. ఆయన మరణం ఒక అద్భుతమైనది. ఆయన మరణము ఒక అద్భుతమైనది. కాబట్టి మరణ దినాన్ని ఎవరు మంచిగా జరిగింది అని అనుకోరు, కానీ ఆయన మరణ దినము మంచి దినము అంటాం. ఏమంటాం చెప్పండి? అది గుడ్ ఫ్రైడే. ఏమో చెప్పండి? గుడ్ ఫ్రైడే. అలాగే ఆ తర్వాత చనిపోయిన వారందరికీ పుట్టుక ఉంటది, మరణం ఉంటది, కానీ లేచిన దినము లేదు. కానీ లేచిన దినము జరుపుకున్న ఏకైక వ్యక్తి లేదా ఏకైక దైవం యేసు ప్రభువు ఒక్కడే. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి, భలే యేసు మసీహుకి.
అందరికీ బర్త్డే ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? బర్త్డే ఉంటుంది అందరికీ. మెమోరియల్ డే కూడా ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మెమోరియల్ డే అంటే దినాలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? దినాలు ఉంటాయి. చచ్చిపోయిన డేట్ కూడా ఉంటుంది. పలానా దినం పుట్టాడు, పలానా దినము చచ్చాడు. ఎవరికైనా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్యకు ఒకటి ఎక్స్ట్రా ఉన్నది. ఏమన్నా చెప్పండి? కొంచెం ఎక్కువగా ఉన్నది. పుట్టిన దినం ఉన్నది క్రిస్మస్, చనిపోయిన దినం ఉన్నది గుడ్ ఫ్రైడే. ఏమన్నా చెప్పండి? పుట్టిన దినము క్రిస్మస్, చనిపోయిన దినము గుడ్ ఫ్రైడే. అంతేకాదు ఇంకొకటి ఉన్నది ఆయన. ఏమన్నా చెప్పండి? అదే ఈస్టర్. ఏమన్నా చెప్పండి? రిజరక్షన్ డే. భూమి మీద ఎవ్వరికి లేదు. మీరు చాలా మంది చెప్పారు నేను కూడా లేస్తాను, నేను కూడా లేస్తానని. ఎవరు లేవలేదు. లేచిన వారెవరు? ఏకైక పర్సన్, ఏకైక దైవం, ఓన్లీ వన్, దేవుడైన వాడు మాత్రమే లేవగలరు. ఎవరు లేవగలరు చెప్పండి? దేవుడైన వాడు మాత్రమే లేవగలరు. అందుకే ఆయన దేవుడు అనడానికి భయపడకూడదు. అందుకే ఆయన దేవుడుగా మనం కొలవడానికి భయపడకూడదు. అందుకే ఆయన దైవముగా మనము సేవించడానికి భయపడకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈ విషయం గ్రహించాలి, ఈ విషయం తెలుసుకోవాలి. యేసు ప్రభు పుట్టిన దేశంలో ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను చనిపోయి తిరిగి లేస్తాను, నేను చనిపోయి తిరిగి లేస్తాను, నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు. కానీ చాలాసార్లు మనుషులుగా మనం ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నమ్మితే నమ్మతం, లేకుంటే అపనమ్మికంలో ఉంటాం. కొన్నిసార్లు మనం డౌట్ లో ఉంటాం. కొన్నిసార్లు మనం సందేహంలో ఉంటాం. దేంట్లో ఉంటాం చెప్పండి? సందేహంలో ఉంటాం. నిజమే, ఆయనను గుడ్ ఫ్రైడే చేశారు, అంటే సిలువకేసి చంపేశారు, సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత యేసు ప్రభుతో ఉన్నవారు, ఆయన శిష్యులు, ఆయన స్వకీయులు, సహోదరులు, అనుచరులు, కొంతమంది స్త్రీలు ఏం చేశారంట? వారి యొక్క విధి విధానం ప్రకారము 3వ దినంన ఒకసారి సమాధి దగ్గరికి వెళ్ళొస్తాము. మనం కూడా అంతే కదా, 3 దినాలకు పాలుబయలు పోతాం. ఏం బయలు పోతాము? పాలుబయలు పోతాం. ఎక్కడికి పోతాం మనము? సమాధి దగ్గర. మనుషులకైతే పోయొచ్చు, చచ్చిపోయిన వారికి పోయొచ్చు, లేచే వారికి అవసరము లేదు. హల్లెలూయా. ఈ యేసయ్య కూడా చనిపోయి సమాధి చేశారు. అనుకున్నారు, అపవాది అనుకున్నది, చెడు అనుకున్నది, ఈ లోకంలో చీకటి శక్తులు అనుకున్నాయి, మనుషులు అనుకున్నాయి, పెద్దవారు అనుకున్నారు, మతములో ఉన్న వాళ్ళు అనుకున్నారు, గవర్నమెంట్ అనుకున్నది, ఈ యేసయ్యని ఇక చంపేశాం కదా, సమాధి చేశాం కదా, సమాధిలోనే ఉండిపోతాడిగా అనుకున్నారు. హల్లెలూయా. ఏమనుకున్నారు చెప్పండి? సమాధిలోనే ఉండిపోతాడు అనుకున్నారు. ఆయన స్వకీయులు కూడా అదే అనుకున్నారు. అయ్యో, యేసయ్యను చంపేశారే, సమాధి చేశారే అని ఏడుస్తూ దుఃఖపడుతూ, ఈ రోజుకు 3 రోజులు అయిందే, మరి ఈ రోజన్నా పోయి పాలు పోద్దాం అంటే, పాలు పోద్దాం అంటే పాలని కాదు, వాళ్ళ ఆచారం ప్రకారము సెంటు తీసుకొని పోయి ఆయన శవానికి రుద్దుదాం, ఆ సమాధి దగ్గరికి పోదాం అని కొంతమంది స్త్రీలు ఏం చేశారంట? ఆదివారం తెల్లవారగానే సమాధి దగ్గరికి పోయారు. ఎక్కడికి పోయారు? ఎక్కడికి పోయారు? సమాధి దగ్గరికి పోయారు. సమాధి దగ్గరికి పోయేసరికి సమాధిలో ఆయన లేడు, ఆయనకు మూసిన రాయి కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దైవత్వం అనేది, భక్తి అనేది, యేసయ్య అనేది మనుషులు అనుకున్నట్టు దైవము కాదు. మనుషులు ఊహించినటువంటి పద్ధతి కూడా ఇది కాదు. మనుషులు కొలవడానికి ఎంతో శ్రేష్టమైన దైవం అని. మనిషికి ఎలాంటి ఆలోచన, ఎలాంటి సందేహము, ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా, అవుతుందో కాదో, జరుగుతుందో లేదో అని ఏ సందేహం లేకుండా దేవుడు ఈ కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీలు వెళ్ళారు. వెళ్ళేసరికి బండ లేదు, సమాధి తెరవబడ్డది, లోపల యేసయ్య లేడు. ఉన్నాడా? యేసయ్య లేడు. ఆయన
చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పటికి 2026 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మన అక్కడ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ మీద ఎంత ఉన్నది? 2026. ఈరోజు ఎంత? ఏప్రిల్ 5. ఎంత చెప్పండి? ఏప్రిల్ 5. ఈ 2026 సంవత్సరాలు క్రిందికి పోతే అప్పుడు తెరవబడ్డ సమాధి ఇప్పటికి అలాగే ఉంచారు వాళ్ళు. ఎందుకు ఉంచారంటే అనేక మంది ఇది అబద్ధం అనుకుంటారని, అనేక మంది ఇది నిజము కాదనుకుంటారని, అనేక మంది ఊరికి అనుకుంటారని ఆ దేశంలో ఉన్నవారు యేసయ్య పెట్టిన సమాధిని, ఆ పక్కకు బొల్లిపోయిన రాయిని ఇప్పటికి అలాగే అక్కడ ఉంచబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీలందరూ పరిచయం అయిపోయారు. మరియా, మార్తా, సలోమి, సూసన్న, ఇట్లా చాలా మంది కలిసి మగ్దలేని మధ్య కొంతమంది ఆడపిల్లలందరూ సమాధి తెరవబడ్డది. వాళ్ళు షాక్ అయిపోయి, అరే యేసు ప్రభు సమాధిలో బాడీ లేదు. ఏం లేదు? బాడీ సమాధిలో ఉండాలి కదా, లేదు అని కంగారు పడి టెన్షన్ పడి పోయి శిష్యులకు చెప్పారు. శిష్యులు వచ్చి చూశారు, అయినా లేడు. ఆయన ముందే చెప్పాడు. ఏం చేశాడు? ముందే చెప్పాడు. యేసు ప్రభు పుట్టక ముందే పుడతాడని చెప్పారు చాలా మంది. పుట్టిన తర్వాత యేసు ప్రభు కూడా నేను చనిపోతాను మీ అందరి కొరకు అని చెప్పాడు. యేసు ప్రభు అన్నాడు మీ అందరి కొరకు తిరిగి లేస్తాను అన్నాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు. మనము అందుకే ధైర్యముతో, నమ్మకముతో, విశ్వాసముతో చెప్పింది చెప్పినట్లుగా చేసిన దైవము, దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే యేసయ్య. హల్లెలూయా, యేసు మసీహుకి. అందుకే ప్రియమైన సంగమా, ప్రియమైన లోకమా, ప్రియమైన బిడలారా, యవన బిడలారా, స్త్రీలారా, పురుషులారా, మనందరం కూడా యేసయ్యను కొలవడానికి, యేసయ్యను దేవుడుగా మన లైఫ్ లో పెట్టుకోవడానికి ఏమాత్రం సందేహపడకూడదు, ఏమాత్రం డౌట్ పడకూడదు, ఏమాత్రం కూడా అపనమ్మిక, అవిశ్వాసం మనకు ఉండకూడదు. ఈ రోజు దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, పాడైపోయిన నీ జీవితం, చీకటిగా మారిన నీ జీవితం, సమాధి చేయబడిన నీ జీవితం, ఏ ఆశలు లేని నీ జీవితం, ఎండిపోయిన నీ జీవితం, తిరిగి దేవుడు ఏం చేయబోతున్నాడు? కట్టబోతున్నాడు, చిగురింపజేయబోతున్నాడు, నిర్మించబోతున్నాడు, తిరిగి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. శిష్యులు, స్త్రీలు, గ్రామస్తులు, పెద్దవారు, దేశంలో ఉన్నవారు అందరూ ఏమనుకున్నారంటే అయిపోయింది. ఏమనుకున్నారు చెప్పండి? చెప్పండి. అయిపోయింది. యేసయ్య చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అనుకున్నారు. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు మన బ్రతుకు అయిపోయింది, చేయి జారిపోయింది, ఇక అనారోగ్యం కోల్పోయాను, అప్పుల పాలైపోయాను, ఇంట్లో అంత చీకటి నిండిపోయింది, నాని వారు ఎవరు లేరు, నాకు దిక్కు ఎవరు లేరు. హల్లెలూయా అని చాలా సార్లు మనం తలుస్తాం. కానీ ఈ రోజు పునరుద్ధానపు దినముగా, రిజరక్షన్ డేగా మనము చేసుకుంటున్న ఈ పండుగ రోజు దేవుడు మీ అందరికి ఒక వాగ్దానం, ఒక ప్రవచనం ఇస్తున్నాడు. ఏమాత్రం భయపడకండి. హల్లెలూయా. ఏమాత్రం కూడా చింత పడకండి. ఆ స్త్రీలలాగా, ఆ శిష్యులాగా, అరే యేసు ప్రభు బాడీని ఎవరో ఎత్తుకొని పోయారే, శవముని ఎవరు ఎత్తుకోపోయారే, ఎవ్వరు ఎత్తుకొని పోలే. ఆయన దేవుడు అయి ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు. ఏమయ్యాడు చెప్పండి? తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క ధైర్యం చాలు మనం, ఆ యొక్క విశ్వాసం చాలు మనం. ఏదైనా చెయ్యగలిగిన శక్తి కలిగిన దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు, ఏదైనా చెయ్యగలిగిన దైవము దగ్గరికి నువ్వు వచ్చావు. చేదైన నీ జీవితం తీపిలోనికి మార్చబోతున్నాడు, దుఃఖములో ఉన్న నిన్ను సంతోషంలోనికి మార్చబోతున్నాడు. హల్లెలూయా. కానీ నీకు ఒక్క అవకాశం దేవుడు ఏం దయచేస్తున్నాడంటే, ఫిక్స్ గా, కంప్లీట్ గా నీవు ఎవరో మనుషుల్ని బట్టి దేవునిలోనికి రాక, మనుషుల్ని బట్టి దేవుణ్ణి వెంబడించకు. ఏదో కొంచెం సంతోషం కొరకు రన్ ఫర్ జీసస్. హల్లెలూయా. అంటే
పైన భక్తి, పైన విషయాలు. రన్ ఫర్ జీసస్ ఓన్లీ మాత్రమే కాదు, లివ్ ఫర్ జీసస్. ఏంటిది? లివ్ ఫర్ జీసస్, డై ఫర్ జీసస్. యేసయ్య కొరకు పరిగెత్తు. పౌలు చెప్పాడు, రన్ ఫర్ జీసస్. యేసయ్య కొరకు నువ్వు పరిగెత్తు. ఎలా పరిగెత్తుతున్నావు? హల్లెలూయా. నీ లోపల యేసయ్య ఉన్నాడా? మారు మనసు ఉన్నదా? రక్షణ ఉన్నదా? భౌతికంగా జీవిస్తున్నావు? హల్లెలూయా. యేసయ్య వలె పరిగెత్తు. ఎవరి వలె? యేసయ్య వలె. యేసయ్య వలె జీవించు. యేసయ్యలాగా చనిపోదు. ఎవరిలాగా? డై ఫర్ జీసస్. యేసయ్య వలె, యేసయ్య వలె లేస్తావు. ఎలా లేస్తావు చెప్పు? యేసయ్య వలె లేస్తావు. సమాధి నిన్ను ఆపలేదు. అపవాది అనుకున్నాడు, సాతాను అనుకున్నాడు, మరణం అనుకున్నది. ఎంతో మంది చచ్చిపోయారు ఇప్పటి వరకు, భూమి పుట్టినంత నుంచి ఇప్పటి వరకు. ఎవరు కూడా తిరిగి లేవలే. అదే విధంగా యేసయ్య కూడా తిరిగి లేవడు అనుకున్నది. ఎవరు అనుకున్నారు? మరణం అనుకున్నది. హల్లెలూయా. అందుకే రోమిలో రాసిన పత్రికలో రాయబడి ఉంది, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఎంతో మందిని చంపేసి సమాధి చేసి ఉండొచ్చు, ఇంకా వారిని బంధించి ఉండొచ్చు, కానీ యేసయ్యను బంధించి ఉంచుట అసాధ్యము అని లేఖనంలో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తిరిగి లేచాడు. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. నేను యూట్యూబ్లో వింటున్న వారు కూడా చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు నిజంగా విశ్వాసముతో, నమ్మకముతో, ఒక ఆశతో, ఒక నిష్ఠ కలిగిన భక్తితో, వాక్యానుసారమైన జీవితమును జీవిస్తే చెయ్యి, పండగ చెయ్యి, నో ప్రాబ్లం. కానీ వితౌట్ వర్డ్, వాక్యములో లేకుండా నువ్వు చేస్తే అది అర్థమే. వాక్యానుసారంగా నువ్వు చేయకపోతే అది నీకు కేవలము ఆ ఒక్క రోజే సంతోషం ఉంటుంది. హల్లెలూయా. లేదా నీవు ఎన్ని చేసి పండగలు చేసి ఎగిరినా, దుమికినా, ఉరుకులాడినా నీలో ఉన్న అనేకమైన విషయాలు సమాధి చేయబడతాయి. ఏం చేయబడతాయి? సమాధి చేయబడతాయి. అవి మృతంలోనికి వెళ్ళిపోతాయి, అడుగంటిపోతాయి. చివరికి నీకు నిత్య జీవము కూడా దొరకదు. నువ్వు ఎంత భక్తి చేసి, ఎంత పండుగ చేసినా. వాక్యానుసారమైన భక్తి చేయి, వాక్యానుసారమైన మారు మనసు, వాక్యానుసారమైన పశ్చాత్తాపము, వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితము, వాక్యానుసారమైన దేవునిలో జీవితంలో జీవిస్తే నువ్వు భౌతికంగా కూడా నువ్వు తిరిగి లేస్తావు. సమాధి చేయబడిన ఏ విషయమైనా కానీ. హల్లెలూయా. నీకు ఆశ లేకపోవచ్చు, నీకు నమ్మకం లేకపోవచ్చు, నీకు విశ్వాసం లేకపోవచ్చు, కానీ యేసయ్య యొక్క పునరుద్ధానపు రిజరక్షన్ నువ్వు చూస్తే ఆ శక్తి నీలోనికి వస్తుంది. దేనిలోనికి వస్తుంది? నీ పరిస్థితుల్లోనికి వస్తుంది, నీ సంసారంలోనికి వస్తుంది, నీ పిల్లల జీవితంలోనికి వస్తుంది. హల్లెలూయా. పాడైపోయారా? చెదిరిపోయారా? జారిపోయారా? దాటిపోయారా? ఫెయిల్ అయిపోయారా? అవమానపరచబడి ఉన్నారా? సక్సెస్ లేక ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎన్ని మాట్లాడినారు యేసయ్యను. ఆయన సిలువకేసినప్పుడు అయితే ఎంతమందికి చచ్చినోళ్ళని లేపాడు, ఎంతమందికి గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చాడు, ఎంతమందికి కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చాడు. దేవుని కుమారుడు అన్నాడు, పరలోకంలో నుంచి వచ్చినన్నాడు, కానీ ఇప్పుడు సిలువకేస్తే చచ్చిపోతున్నాడు. తప్పించుకోవచ్చు కదా సిలువ మరణం. ఏం చేయొచ్చు కదా? సిలువ మరణం తప్పించుకోవచ్చు కదా. సిలువ మీద నుంచి దిగిరా ఇప్పుడు నువ్వు దేవుడు అయితే అన్నాడు. హల్లెలూయా. కానీ ఆయన చేసే గొప్ప కార్యం ఎవరికి కూడా, నేను ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము ఉన్నది. హల్లెలూయా. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనుషుల మాటలు ప్రాముఖ్యం కాదు, జ్ఞానముతో ఈ లోకపు మాటలాడితే ప్రాముఖ్యము కాదు, ఎగతాళిగా ఈ లోకం నిన్ను అవమానిస్తే ఆ మాటలు ప్రాముఖ్యము కాదు, కించపరిచే మాటలు ప్రాముఖ్యము
కాదు. గేలి చేసిన మాటలు, తక్కువ చేసిన మాటలు ప్రాముఖ్యము కాదు. హల్లెలూయా. వాక్యమే ప్రాముఖ్యం, వాక్యమే నిజం, వాక్యమే సత్యం, వాక్యంలో ఉన్నదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇంకా బైబిల్ గ్రంథం అంతటిలో కూడా యేసయ్య రిజర్వేషన్ గురించి, యేసయ్య యొక్క పునరుద్ధరణ గురించి చాలా విషయాలు రాయబడినాయి. హల్లెలూయా. ఒకసారి ప్రేసు మసీకి చేతులు చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు ఒక ధైర్యం మనం తీసుకుందాం. ఏం తీసుకుందాం చెప్పండి? ఒక నమ్మకం మనం పొందుకుందాం. ఎస్, ఎవరు ఏమన్నా ఉండొచ్చు, ఇంతకు ముందు దాకా ఎట్లన్నా ఉండొచ్చు మన ఫీచర్స్, కానీ ఈ 2026 పునరుద్ధానపు రోజున ఆ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధాన యొక్క జీవం నేను పొందుకుంటాను. ఎవరు పొందుకుంటారు? నేను పొందుకుంటాను. నేను బిలీవ్ చేస్తాను, ఇక నేను విశ్వసిస్తాను, ఇక నేను నమ్ముతాను. ఆయన లేచాడు అంటే ఆయన సక్సెస్ అయ్యాడు, ఆయన విజయం అయ్యాడు. అది చెప్పి చేశాడు. దాన్ని ఏం చేశాడు? చాలా మంది చెప్తారు కానీ చెయ్యరు. ఎందుకంటే ఊరికే చెప్పడానికే, నిజం కాదు కాబట్టి. ఆయన చెప్పాడు, చేశాడు. అది చాలదా నీకు యేసయ్య మీద ఆధారపడడానికి, యేసయ్యని వెంబడించడానికి, యేసయ్యని సేవించడానికి, ఆయన దైవముగా, దేవుడుగా నువ్వు ఆయనను పూజించడానికి, ఆరాధించడానికి ఆ ఒక్క విషయం చాలదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడన్నా ఓకే, నిజమే, సమాధిలో నుంచి లేచాడు దేవుడు, మనం కొలుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నా భవిష్యత్ ఏంటి? నా స్థితిగతులు ఏంటి? నా కష్టం ఏంటి? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను చేయడానికి సమర్థుడు. దేనికి సమర్థుడను? నిన్ను విడిపించడానికి సమర్థుడు, నీకు నిత్య జీవం ఇవ్వడానికి సమర్థుడను, నీకు పరలోకం తీసుకెళ్లడము పక్కా. నేను ఒక మార్గం ఏర్పరిచాను, ఇక దాన్ని ఎవరు కూడా కాదనా లేరు. హల్లెలూయా. మోక్షాన్ని ఎవరు కూడా ఇంకా అడ్డు వేయలేరు. నీ పరిస్థితులు కూడా అంతే, నీ లైఫ్ కూడా అంతే. ఈ లోకానుసారంగా నీవు ఎన్ని ఎదుర్కొంటున్నా, ఎన్ని బ్రేక్ వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఆయన అంటున్నాడు, నేను విడిపిస్తాను, నేను ఆదుకుంటాను, నేను పైకెత్తుతాను, నేను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ఆలోచన నీ హృదయంలో ఉంటే ఈ రోజు సంతోషం మాత్రమే కాదు, ఎవరిడే సంతోషపడతాం. ఎవరి డే, ఎవ్రీ సండే నీకొక ఈస్టర్. ఏమైతే చెప్పండి? ఎస్, యేసయ్య లేచాడు. ఎప్పుడు? ఈ రోజా? ఈ పండుగ ఒక్కరోజేనా? హల్లెలూయా చెప్పండి. ఓకే, సంతోషపడుతున్నాం, చాలా సంతోషం. కొత్త బట్టలు వేసుకుందాం, అందరినీ కలుస్తాం, ఓ లోకమంతటికి మనం చాటి చెప్తాం. కానీ విశ్వసించిన నీవు, యేసయ్య నమ్ముకున్న నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు, యేసయ్యను దేవుడుగా నీ హృదయంలో స్థిరపరచుకుంటే, నీ లైఫ్ లో నీకు యేసయ్యను ఆహ్వానిస్తే, హల్లెలూయా, ఎంత ఆనందమో తెలుసా, ఎంత సంతోషమో తెలుసా. నువ్వు ఈరోజు బట్టలు తెచ్చుకోకపోయినా హ్యాపీగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? బట్టలతో సమస్య కాదు. భౌతికానుసారులు అయితే, లోకానుసారులు అయితే, నిజంగా యేసయ్యని ఇంకా నువ్వు పూర్తిగా గ్రహించకపోతే ఈ రోజు నువ్వు బట్టలు తెచ్చుకోలే, ఈరోజు మస్కులు నేను గడ్డకు పోలే, ఈ రోజు నేను రంపర్ జీఎస్ లో పాల్గొనలే. హల్లెలూయా చెప్పండి. అది కాదు ప్రాముఖ్యత. మనోడు కొన్ని విషయాలు ఇష్టం వచ్చినట్లు చేశారు. యేసయ్య లేవడానికి, ఆ గడ్డ పోవడానికి ఏం సంబంధం లేదు. ఉన్నదా? ఏమన్నా సంబంధం ఉందా? యేసయ్య ఆడలేచిండు ఒక తోటలో, అలా ఒక ధనవంతుని తోట, హరిమతయ్య యోసేపు అనే తోట, అలా ఒకటే ఒక సమాధి ఉన్నది. ఏమన్నా చెప్పండి? అది కూడా ఆయన కొరకు చేపించుకున్నాడు సమాధి. ఆ దాంట్లో లేచాడు. ఈ స్త్రీలు కూడా అక్కడికి వెళ్ళారు, కలవరి గుట్టకి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళలేరు?
మరి వీళ్ళు కలవరి గుట్టకి ఎందుకు పోతారో నాకు అర్థం. అంటే మనోడు భక్తి పరంగా ఆచారపరంగా అట్లా ఒకటి 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 యాడ్ చేసుకుని ఇట్లా చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య చనిపోయింది కలవరి గుట్టలో. ఎక్కడ చచ్చిపోయాడు? కలవరి గుట్టలో. యేసయ్య రిజరక్షన్ అయింది సమాధిలో. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఒక్క పొద్దులున్నది బాప్తీసం తీసుకుంది శ్రమల దినాల. ఇప్పుడు కాదు. అంటే మన వాళ్ళకి కనెక్షన్ తక్కువ, వాక్యపు యొక్క ఆధారం తక్కువ, ఆచారం ఎక్కువ. ఏదెక్కువ చెప్పండి? ఆచారం ఎక్కువ. పరిశుద్ధ జీవితం తక్కువ, పొగడతలతో జీవితం ఎక్కువ. దేంతో జీవితం ఎక్కువ? పొగడతో జీవితం ఎక్కువ. నాణ్యత తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఈరోజు సంతోషంగా ఒక ప్రాంతానికి వెళ్ళి అప్పటికి మందిరంలోనే కాకుండా ఫ్రెష్గా ఉదయకాలంలో, నేనంటే ఎవ్రీ సండే ఆ టైంలో లేచి రావాలని. ఎప్పుడు రావాలా? ప్రతి సండే రావాలి. హల్లెలూయా. అట్లా రావాలి. బాగా ఇక్కడ కూర్చుంటారు చెట్టు కింద. రా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేచిండన్నది నిజం. అంత మాత్రమే కాదు, నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. క్రీస్తు మృతి పొందినని మీరు నమ్మిన ఎడల, క్రీస్తు సమాధుల నుంచి లేచినని మీరు నమ్మిన ఎడల, క్రీస్తునందు విశ్వసించిన వారికి కూడా క్రీస్తు అలాగే లేపు. హల్లెలూయా. మనం కూడా లేస్తాం. ఏమైతుంది చెప్పండి? మనం కూడా లేస్తాం. ఇక్కడ బైబిల్ చాలా వచనాలు చాలా వేరుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే క్రీస్తునందు మృతి నొందిన వారు మొదట లేతురు. ఎప్పుడు లేస్తారు? మొదట లేవడం ప్రాముఖ్యం, తర్వాత లేవడం కాదు. క్రీస్తు లేచాడు కదా, ఆయన ప్రప్రథమంగా ఫస్ట్ లేచాడు. ఆయన తర్వాత ఎవరు లేస్తారంటే ఆయన పిల్లలు లేస్తారు. క్రీస్తునందు మృతి పొందిన వారు లేస్తారు. లేచి ఎక్కడికి పోతారు? మధ్యాకాశానికి పోతారు. హల్లెలూయా. ఆ తర్వాత కడమ మృతులు లేస్తారు. ఎప్పుడు లేస్తారు? 7 ఏళ్ల విందు అయిపోయిన తర్వాత కడమ మృతులు, ఎవరు చచ్చిపోయినా, ఎక్కడ చచ్చిపోయినా, ఎలా చచ్చిపోయినా లేస్తారు. వారు ఎందుకు లేస్తారంటే జడ్జిమెంట్ కొరకు లేస్తారు. దేనికి లేస్తారు? జడ్జిమెంట్ కొరకు లేస్తారు. హల్లెలూయా. అంటే తీర్పు కొరకు లేస్తారు. దేని కొరకు లేస్తారు? తీర్పు కొరకు. అప్పుడు అక్కడ తీర్పు జరుగుతుంది. వాళ్ళకి దేవుడు ఏ ప్లేస్ నియమిస్తాడో, అగ్నిగుండం, నరకం, పాతాళం, అక్కడికి వాళ్ళను పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య యొక్క పునరుద్ధానంలో ఉన్న గొప్ప మర్మం ఇది. ఆయన లేచినట్టుగానే మనం లేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ముగిస్తున్నా. యేసయ్య నమ్ముకుంటే బెనిఫిట్ ఏంటంటే, యేసయ్య నమ్ముకుంటే మంచిది ఏంటంటే, యేసయ్య విశ్వసిస్తే మంచిది ఏంటంటే, వాక్యానుసారమైన జీవితం ఏంటంటే, యేసయ్య ఎట్లా లేచి ఎట్లా మేఘంలో అలా పరలోకానికి వెళ్ళిపోయాడో, ఆయన నమ్మిన బిడ్డలు కూడా సమాధిలో నుంచి లేచి అలా పరలోకానికి వెళ్ళిపోయారు. మిగతా వారు వెళ్ళడానికి అవకాశము లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. మరి మన జీవితాలు యేసయ్యకి సమర్పించి ఒక ఆశ కలిగి దేవుళ్ళు ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడానికి, దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి మనల్ని మనము మన జీవితాలు ఆయనకు సమర్పించబోతున్నాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వచ్చిన మీరందరూ ధన్యులు. ఈరోజే కాదు, ఎవ్రీ సండే మందిరానికి వెళ్ళే అలవాటు చేసుకోండి. ఎక్కడికి వెళ్ళే అలవాటు? మందిరానికి వెళ్ళే అలవాటు చేసుకోండి. వచ్చండి, ప్రార్థన చేస్తాం.